గా కుటుంబంతో ఉన్న బంధాలన్నీ తెగిపోయినాయి. ఇక అంతా ఇడిసేయి. నువ్వు బయట ఎక్కడ పనిచేసినా నాకు ఓకే, కానీ భువనేశ్వరి గారి కంపెనీలో మాత్రం ఎంత పెద్ద జాబ్ వచ్చినా అది నీకు అక్కర్లేదు. వస్తానని మాటివ్వమ్మా. అక్క, భోంచేద్దాందా, అమ్మ పిలుస్తుంది. ఆకలైతే లేదు గంగా, నువ్వెళ్ళు. ఏందక్కా, దేవుడి బాబు గురించి ఆలోచిస్తున్నావా? బోనమ్మకిచ్చిన మాట కోసం ఆలోచిస్తున్నా. ఏందక్కా ఆ మాట? నేను అడిగి వస్తాను. నేను ప్రియాని మీ ఇంటి నుండి అర్జున్ బాబు జీవితం నుంచి వెళ్లిపోయేటట్టు చేస్తా గాని ఎప్పటికీ అర్జున్ బాబుని ప్రేమించిన మనిషిగా మీ ఇంటి కోడలిగా మాత్రం నేను రాలేను. నీకు అర్థమైతుందా అక్క? భువనమ్మకి నువ్వు ప్రాణమైపోయినావు. గా ఇంటికి నువ్వు దూరం అయితే ఆ ఇల్లే ఆగమైతుందక్క. పాపం భువనమ్మ పరిస్థితి తలుసుకుంటేనే మస్తు బాధ అనిపిస్తుంది. అందుకనే బోనమ్మకి మాట ఇయ్యాల్సొచ్చింది. బోనమ్మకి ఏం కావద్దనే గిన్ని రోజుల సందే నేను శ్రమించిన. ఇప్పుడు నా వల్లనే అట్లా అయితే ఇంకా మనిషిగా నేనెందుకు చెప్పు? కాని ఇప్పుడు అమ్మా బావ అన్న మాటలకి ఇంకా బోనమ్మకిచ్చిన మాటని నేనెట్లా నిలబెట్టుకోగలుగుతా? ఏం చేయాలనో అర్థమైతలేదు. అమ్మా బావకి అబద్ధం చెప్పలేను. గా జాబ్ చేస్తున్నా అని నిజం చెప్పినా ఊరుకునే పరిస్థితి లేదు. ఇంక నేనేం చేయాలి? అక్క, నేను మాట చెప్తా ఏమనుకోకు. మనిషికి నియతంటూ ఒకటి ఉంటది. మనస్సాక్షిని మోసం చేసుకున్నంత పాపం మనిషి జన్మలోనే ఉండదక్క. అమ్మా బాపు మనకి జన్మనిచ్చిండ్రు, కానీ పునర్జన్మనిచ్చింది మాత్రం దేవుడు బాపే కదక్క. భువనమ్మ కుటుంబమే లేకపోతే ఇవాళ మనం ఏడున్నామక్క. నీ మనసుకు అనిపించిందే కరెక్ట్ అక్క. అయినా ఒకళ్ళకి సెడు చేసే ముందు మనం ఆలోచించాలి గాని మంచి సేనికి ఆలోచించేదేందక్క? అమ్మా బావా వాళ్ళ బాధని నీతో చెప్పుకున్నారు, మరి భువనమ్మది కూడా బాధనే కదక్క. అక్క, ఈడ మాట వినకపోతే మనసులు బాధపడతాయేమో, కాని ఆడ జీవితాలే నాశనమైపోతాయి అక్క. గా బరువు ఎవల దిక్కు ఎక్కువ ఉందో తెలుస్తలేదా? అటువంటప్పుడు నువ్వు చేయాల్సిన ఆలోచన ఏంది చెప్పు? గిట్ల ఏడ్చుకుంటూ కూసుండుడా? అక్క, నువ్వు చేయాలనుకుంది ధైర్యంగా చేయక్క. ఒక మంచి సేనికి నీ చుట్టూ పరిస్థితుల్ని ఎట్లా మార్చుకుంటావో గది ఆలోచన చేయక్క. నీకేదైనా సాయం కావాలంటే సేనికి నేనున్నాను గదక్కా. ధైర్యాన్నిచ్చినావు గంగా. ఇంతకన్నా నువ్వు చేసే సాయం ఏముంది? చేస్తా గంగా. నా మనస్సాక్షిని నేను గెలిపించుకుంటా. గా జాబ్ తప్పకుండా చేస్తా. కానీ ఈ విషయం మాత్రం అమ్మా బావకి తెలవకుండా చూసుకోవాలి. ఈడ నేను చూసుకుంటా అక్క, ఆడ నువ్వు చూసుకో. గంగా, దీనిలో పడి నీ చదువు ఖరాబ్ చేసుకోకు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా అక్క,
సరేనా అన్నం తిందుగాని రా. ఓ సైకోన్ ఫైరా అన్ని కాలికి మర్దనాదా చేసేసరికి క్వీన్ కిరీటం కిందదా పడిపోయినట్టుంది. ఇప్పో మంటని మందుదా చేయాల, లేకపోతే అది నన్నుదా కాల్చును. ప్రియా పొన్ను, ప్రియా పొన్ను, ఉంగల్ కైదా ஒரு மாறு சாப்பு. ఎందుకు? சாப்பு பிரியா. కాకి పిన్ని ఏంటిది? శానిటైజర్. టింగ్ టింగ్. తుడుచుకో 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 ప్రియా. చాలు. பிரியா பொண்ணு, இந்த வீட்ல டுடே வெரி பேட் டே. டிங் டிங். టుమారో డే ఆఫ్టర్ టుమారో యు విల్ బికమ్ ఎ క్వీన్. కానీ ఈరోజు నీ కైతో అన్ని కాల్దా పట్టుకుని ఆ దుస్థితిని చూస్తుని అసలు అదుదా ఘోరం చూసినందుకు నా కళ్ళల్లో శానిటైజర్ కొట్టుకోవాలా? రొంబ హర్టింగ్ దా అనిపించింది. అక్కడే ఉండి జరుగుతున్న ఘోరం నా నాపలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ పొన్ను, సారీ. నీ అన్ని కాళ్ళు పడుతూ ఉంటే నీ వెనక ஒரு బకెట్టు కన్నీళ్లుదా నాన్ కాచిన. హార్ట్లో బాధైపోయిల్ల ప్రియా. అందుకే ஒரு మారు నీతో మాట్లాడిపోదామని ఇలా వచ్చి పూడ్చిన పొన్ను. అంగే నీకుదా జరుగుతున్న పరాభవాన్ని ఆపుదామని నేను అనుకున్నా కాని అంగే నా మీద వాళ్ళకి డౌట్దా వచ్చి పూడ్చునాని హార్ట్ స్టోన్ మాదిరి చేసుకొని స్టాపుదా అయి పూడ్చిన. టింగ్ టింగ్.